ఈ విద్యార్థి గర్జన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రోత్సాహంతో ముందుకు పోతా ఉంది. బలహీన వర్గాల వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఏ వర్గానికి సంబంధించిన తన చదువుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక స్తోమత లేక తెలివింటి చదువుకోలేక ఇంట్లో పడుకునేటువంటి ఏ బిడ్డైనా కావచ్చు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి అటువంటి బిడ్డలందరి కోసం ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుగా అని ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు, ఆ ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఉప్పెనలాగా విద్యార్థులు లేచినటువంటి ఆర్తనాదాలు, వాళ్ళందరి ఆక్రందనలు, అనేక మంది పోరాటాల ఫలితంగా మీరందరి భవిష్యత్తు కేవలం మేము ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంటే కాదు, దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కూడా మీకే చెందాలని ఆలోచన చేసి అధినాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అద్భుతంగా పెరిగి పెద్దవాళ్ళై ఈ భవిష్యత్తుకు పునాదులుగా మారుతున్నటువంటి ఈ చిన్నారుల భవిష్యత్తును కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును కూడా అంధకారం చేశారు. లక్షల కోట్ల రూపాయలు అనేక పథకాల్లో దోపిడీకి జరుగుతుందని చెప్పాడు. ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దేశానికి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి సమసమాజ నిర్మాణం జరగాలి, బడుగు బలహీన వర్గాలతో ఈ దేశం ముందుకు అడుగులు వేయాలని ఆలోచన చేసి రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మొదలుపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది.